गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। సో మనకిప్పుడు అధిక మాసం పురుషోత్తమ మాసం మొదలైంది. చాలామందికి కూడా అధిక మాసం పురుషోత్తమ మాసం అంటే ఏదో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అంతవరకే తెలిసి ఉండొచ్చు. కానీ మనకు శాస్త్ర ప్రమాణంగా దాని యొక్క మహత్యం తెలుసుకోవాలి మనం. అంటే ఎలాగైతే పురుషోత్తమ యోగ భగవద్గీతలో ఎన్నో అధ్యాయాలు ఉన్నా కానీ పురుషోత్తమ యోగ 15వ అధ్యాయం చాలా అంటే ఒక భగవద్గీతకి గుండెకాయ లాంటిది పురుషోత్తమ యోగం అంటే. అది ఆ ఒక్క చాప్టర్ అధ్యాయంగా మనం అర్థం చేసుకున్నామంటే భగవద్గీతలో ఇంక మనకి అంటే తెలియంది సారం ఏది అన్ని దాంట్లో స్వామి చక్కగా వివరిస్తారు పురుషోత్తమ యోగంలో. ఇప్పుడు ఎలాగైతే మనకు చంద్రమాసం సూర్యమాసం రెండు పద్ధతులు ఉంటాయి. మనకు పంచాంగాలు మరి చూస్తుండే కూడా మనం చంద్రమాసం ఫాలో చేస్తారు కొంతమంది, కొన్ని రాష్ట్రాల్లో సూర్యమాసం ఫాలో చేస్తుంటారు. కాబట్టి సూర్యమాసం ప్రకారం చూసుకుంటే ఏమిటి 365 రోజులు సంవత్సరానికి, చంద్రమాసం ఫాలో అయితే 354 రోజులు వస్తుంది. ఒక 11 రోజులు గ్యాప్ ఉంటుంది. సూర్యుడు స్లోగా వస్తారు, చంద్రుడు ఫాస్ట్గా వెళ్తారు. కాబట్టి ఒక సంవత్సరం అంటే మీరు ఎలాగైతే ఇప్పుడు ఈ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళాలనుకోండి, 1 గంటలో వెళ్ళిపోవచ్చు, కొంతమంది 3 గంటల్లో వస్తారు. అలా అర్థం చేసుకోవాలి దీన్ని మీరు. సూర్యుడు 360 రోజులు, అందుకే సంవత్సరం అంటాం మనం. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో చేసిన సూర్య క్యాలెండర్ అది, అందుకే 360 రోజులు ఫాలో చేస్తారు వాళ్ళు. మన పంచాంగాలు అంతా ఫాలో అయ్యేది చంద్రమాసం. కాబట్టి మనకి ఇక్కడ చంద్రమాసంలో ఏముంటాయి 354 రోజులే ఉంటాయి. అదే మన మాసాలు ఏమిటి చైత్ర, విశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, కరెక్ట్, శ్రావణ, భాద్రపద. వెరీ గుడ్, బాగా చెప్పేశారు మీరు. సో ఇది చంద్రమాసం కాబట్టి మీరు అంత పేర్లు బాగా గుర్తుండిపోయినాయి మీకు ఇవన్నీ. సూర్యుడు ఎలా ఉంటాయి ఆయన స్థితి అంతా కూడా రాసులు బట్టి ఉంటాయి. ఎన్ని రాసులు ఉన్నాయి మనకు? 12 నెలలు. అదే సూర్యుడు ఎప్పుడైతే రాసులు అడుగు పెడతాడో సంక్రాంతి, సంక్రమణ. సూర్యుడు ఒక రాశిలో అడుగు పెట్టేదాన్ని సంక్రాంతి, సంక్రమణ. సంక్రమణే సంక్రాంతి అని. అదే మకర రాశిలో అడుగు పెట్టినప్పుడు అది మకర సంక్రాంతి. అట్లా ప్రతి నెల సంక్రాంతులు వస్తాయి. కానీ మకర సంక్రాంతి ఉత్తరాయణంలో వచ్చే మకర సంక్రాంతి ద్వారా అది ఒక పర్వదినముగా. కాబట్టి ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో వెళ్తాడు. కాబట్టి ఈ పైన అన్ని ప్రయాణాలు ఏమంటాం మనం అంతా కూడా ఇది. అందుకే 12 రాసులు, 12 నెలలు. ఇప్పుడు సూర్యుడు 360 రోజులు ఆయన స్లోగా వస్తారు, చంద్రుడు 11 రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమవుతుంది, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి
3 సంవత్సరాలు ఒకసారి ఏమవుతుంది? 11 × 3 అంటే 30 రోజులు చిల్లర. ఆ 30 ఇప్పుడు 2 బ్యాలెన్స్ చేయడానికి అంతే కదా, ఒకరు ఫాస్ట్గా ఒకరు స్లోగా వెళ్తున్నారు. ఆ 2 ఒకే కరెక్ట్గా మళ్ళీ రావడానికి ఒక 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 30 రోజులు ఎక్స్ట్రా వచ్చినట్టు అనమాట. కాబట్టి సూర్యుడు ఒక రాశులు అడుగు పెట్టకుండానే రోజులు వస్తాయి కాబట్టి దానికి పేరేమి లేదు. అది ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు రాశులు అడుగు పెట్టలేకపోతే ఏ శుభ కార్యక్రమాలు కూడా చేయకూడదు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన 30 రోజుల ద్వారా ఏమవుతుందంటే మనకు బయట శుభకార్యాలు అంటే కొన్ని పెళ్ళిళ్ళు, లేదంటే కొన్ని కొనడాలు, లేదంటే కొన్ని వ్యాపారాలు, కొత్తవన్నీ కూడా భౌతికంగా ఉండేవన్నీ కూడా కర్మకాండ అంటాం దీన్ని మనం వేదాల్లో. కర్మకాండ. ఈ కర్మకాండ పనులన్నీ సూర్యుడు రాసులకు వెళ్ళలేదు కాబట్టి ఇది అపవిత్రం లేదా మలం అంటాం దీన్ని. మలమాసం అంటాం. ఏమంటాం దీన్ని? మల అంటే ఇంప్యూరిటీ. మల అంటే మనలో ఉన్న అదే మల అంటే ఏమిటి? అంటరానివి అని, వేస్ట్ అంటరానివన్నీ కూడా మలమాసం అని అంటారు. సో అప్పుడు ఈ మాసానికి ప్రతి మాసానికి అధిపతి ఉంటారు. కాబట్టి ఈ మాసానికి అధిపతి అయిన దేవత అందరూ మలమాసం కాబట్టి ఏ పనులు చేయకుండా ఉంటే, అంటే శుభకార్యాలు ఏవి చేయకుండా ఉంటారు కాబట్టి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అయ్యో మనం దేనికి పనికిరామో ఈ 4 రోజులంతా కూడా మనకు ఏ శుభకార్యాలు పనికిరామే అంటే ఆవిడ బాధపడు. ప్రతి నెలకి అధిపతి ఉంటారు. అట్లా బాధపడుతుంటే ఆవిడ శ్రీమన్నారాయణుని వేడుకుంటుంది. ఆ మలమాసం ఏమంటాం? అధిక మాసం కూడా అంటాం. అధికంగా వచ్చిన రోజులని ఇది అధిక మాసం, ఎక్స్ట్రా వచ్చిన నెల లేదా మలమాసం. సో ఎందుకంటే రాసుల్లో సూర్యుడు అడుగు పెట్టడు కాబట్టి ఇదంతా కూడా దేనికి పనికిరాదు, పూజకు పనికిరాని పువ్వులాగా అని ఆ మాసాన్ని అందరూ పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఆవిడ వేడుకుంటుంది, శ్రీమన్నారాయణ వేడుకుంటే అప్పుడు స్వామి ఆయన కరుణా దయతో ఏదైతే పనికిరాదో, ఏదైతే ప్రజలు అంటే పండితులు తిరస్కరించారో, భౌతికంగా తిరస్కరించారో, స్వామికి దానికి గొప్ప అదృష్టాన్ని ఇస్తారు. నువ్వు బాధపడద్దు, నువ్వు మలమాసం కాదు, నా పేరే నీకు ఇచ్చేస్తాను అంటాడు స్వామి. అర్థమవుతుందా? నా పేరే నీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఎవరైతే నిన్ను తిరస్కరిస్తారో ఈ మాసంలో నా పేరే నీకు ఇస్తున్నాను. ఎవరైతే ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతన, హరిచింతన, హరినామస్మరణ, హరిసేవను ఎవరైతే చేస్తారో ఈ మాసంలో వాళ్ళ పుణ్యాలు కూడా వాళ్ళు వెలకట్టలేం. కాబట్టి నేను నీకు అర్పించుకునేస్తాను అని అంటాడు స్వామి. ఎవరైతే వద్దనుకుంటారో స్వామి వాళ్ళకి అంత గౌరవాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి నీ మాసం పేరు పురుషోత్తమ మాసం అని అంటాడు. అర్థమవుతుందా? ఎవరికైనా అర్థమంటే భగవంతుడి పేరే ఇచ్చేశాడు కదా ఆవిడికి. పురుషోత్తమ మాసం, అధిక మాసం అంటే రోజులు అధికం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. స్వామి చెప్తారు ఇక్కడ అధికమైన రోజులు కాదు, అధికమైన కృపా కటాక్షాలు. అంటే భగవంతుడి కృపా కటాక్షాలు అధికంగా దొరికే మాసం ఇది. భగవంతుడిని చేరుకోవడానికి ఒక నిచ్చెన లాంటి మాసం ఇది. వైకుంఠానికి ఒక నిచ్చెన లాంటి మాసం. అందుకే శాస్త్రాలు అంటారు కొన్ని వందల కార్తీక వ్రతాలు, ధనుర్మాస వ్రతాలు, మీరు ఎన్నెన్ని వ్రతాలు చేసినా అన్ని వ్రతాల కన్నా 1000 రెట్లు అధికమైన మాసం, అన్ని అధిక రెట్లు మనకు ఫలితాన్ని ఇచ్చే మాసం పురుషోత్తమ మాసం. ఇది అద్భుతమైన మాసం ఇది. అందుకే 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం వస్తుంది పురుషోత్తమ మాసం, ఈ మాసం. కాబట్టి ఇక్కడ మనం కానీ ఆధ్యాత్మికంగా కొద్దిగా అర్థం చేసుకున్నామంటే ఊరికే మనం ఏ శుభకార్యాలు చేయకుండా అవి చేయకుండా ఓకే ఇదేం పని అట్లా కాదు. భగవంతుడి చేరుకోవడానికి ఆయన సర్వశక్తులన్నీ ఎక్కువ ఈ మాసం పైన పెట్టేశారు ఆయన. కాబట్టి స్వామి అభయం ఇస్తున్నాడు. ఈ మాసంలో నేను ఎవరిని ఆరాధన చేస్తారో మలా కాదు, ఇది మల మాసమే. అంటే మనిషిలో ఉన్న మలినాలన్నీ పోతాయి. మనిషిలో ఉన్న మలినాలు ఏమిటి?
కామ క్రోధ లోభ మదమాశ్చర్య స్వార్థం, ఈ మనిషిలో ఉన్న ఈ మలినాలన్నీ పోగొట్టే మాసం అవుతుంది ఇది. కాబట్టి మనిషిలో ఉన్న మలినాలు పోగొట్టే ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇస్తున్నాను. కాబట్టి స్వామి శ్రీకృష్ణ భగవాన్ని స్వయంగా ఆయన పేరే ఈ మాసానికి పెట్టేస్తారు. కాబట్టి ఇది నాకు చాలా ప్రీతైన మాసం కూడా అంటారు స్వామి. ఇది మనం ఆధ్యాత్మిక చింతన నడిపించే మాసం ఇది. అంటే మీరు సంవత్సరం రోజులు ధనం గురించే పరిగెత్తు ఉన్నాం, సంవత్సరం రోజులు శరీరం గురించే పరిగెత్తు ఉన్నాం, సంవత్సరం రోజులు శుభకార్యాలు లేదంటే వ్యాపారాలు పరిగెత్తున్న ఈ ఒక్క మాసమైనా మీరు ఆత్మ కోసం జీవించండి. అంతే కదా. కొత్త వ్యాపారం లేకుండా నీకేం చింతన ఉంటుంది? మీకు టైం ఉంటుందా లేదా? మనిషి ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. వృద్ధిలోకి రావాలి అని ఈ మనసులో వృద్ధులకు ఏమీ రావంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారా? టైం ఫ్రీగా ఉన్నట్టే కదా, అవునా కదా? ఏదైనా చేస్తే మనం పోతామని ఎవరైనా చేయం కదా. అంటే వృద్ధులకు రామంటే చేయం కదా. అంటే ఏమిటి? మనకు భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చి, అంటే సంవత్సరంలో 3 సంవత్సరాలు ఒకసారి బ్రేక్ ఇది. పొద్దు నుంచి రాత్రి పోరాడుతూనే ఉన్నారు మీరు, శరీరం కోసం పోరాడుతూనే ఉన్నారు, సుఖాల కోసం పోరాడుతూనే ఉన్నారు, ధనం కోసం పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ మాసాలు మీరు ధనం కోసం పోరాటం చేయొద్దండి, నష్టపోతారు. ఈ మాసంలో సుఖాల కోసం పోరాటం చేయొద్దండి, నష్టపోతారు. ఈ మాసంలో గొప్ప వ్యాపారాలు మొదలు పెట్టదండి, నష్టపోతారు. ఈ మాసంలో ఆత్మ కోసం కష్టపడండి. అర్థమవుతుందా? ఆత్మ కోసం కష్టపడే మాసం పురుషోత్తమ మాసం అంటే ఇది. కాబట్టి సామాన్యమైన మాసం కాదు ఇది. కాబట్టి భగవంతుడు అందుకే ఆయన పేరు ఇచ్చేశారు ఈ మాసానికి. సో కాబట్టి కార్తీక మాసాల కంటే కూడా పురుషోత్తమ మాసం చాలా చాలా ప్రీతైన మాసం. ఎందుకంటే వచ్చేది 3 సంవత్సరాలు ఒకసారి ఇది. అంటే భగవంతుడు ఎంత ఈ లీల జరిగిందంటే, అంటే మనకు ఆయన ఇచ్చిన వరం ఇది. ఈ మాసం మనం ఏదైతే ప్రపంచం వదిలేస్తుందో ఒక ఆధ్యాత్మిక, అంటే భగవంతుడు దాన్ని గ్రహిస్తాడు. చూడండి, నరకాసురుడు 16,000 మంది రాజకుమారుల్ని కిడ్నాప్ చేసి సంవత్సరం పెట్టుకుంటాడు. ఎవరు వాళ్ళని స్వీకరించారు ఇంకా. ఎందుకంటే ముందు యుగాల్లో ఏ స్త్రీ అయినా కానీ వేరే పురుషులు వాళ్ళ ఇంట్లో ఒక రాత్రి గడిపినా అది స్వీకరించే పరిస్థితి కాదు అప్పట్లో. అలాంటి ఒక సంవత్సరం రోజులు నరకాసుడి దగ్గరే ఒక 16,000 మంది కన్యలు వాడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరు ఎవరైనా చేసుకుంటారా? మీరు చేసుకున్న అమ్మాయి వేరే వాళ్ళని సంవత్సరం ఉందనుకోండి, వేరే వాళ్ళ దగ్గర, మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? హిందూపూర్ అంతా పరువు పోతుంది ప్రభు, మా కుటుంబం ఏమిటి, మా కులం ఏమిటి, మా లెగసీ ఏమిటి, మా చరిత్ర ఏమిటి, ఇట్లా ఆలోచిస్తారు. అనామకులైన మనమేంత ఆలోచిస్తే సర్వాంతర్యామి, సర్వ జగత్తుకి జగన్నాథుడు, ఆయన పురుషోత్తముడు, ఆయన ఎంత ఆలోచించాలి, అవునా కదా? కానీ కృష్ణ భగవాన్ ఏం చేశారు? నరకాసుని వధించిన తర్వాత వాళ్ళు అంటారు 16,000 మంది, కృష్ణ మమ్మల్ని ఎవరూ స్వీకరించరు, మా అమ్మా నాన్న కూడా మమ్మల్ని స్వీకరించరు. సంవత్సరం రోజులు వాళ్ళ దగ్గర వచ్చారా మీరు, కాబట్టి మీ ఇంటికి వచ్చినా మా కులం పరువు పోతుంది అంటాం కదా. ఈ మధ్య పరువు హత్యలు జరుగుతున్నాయి, పరువు హత్యలు. ఒక కులం వాళ్ళు ఇంకో కులం చేసుకుంటే పరువు హత్య. ఇది అప్పట్లో ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడే మీరు పరువు గురించి ఆలోచిస్తుంటే 5,000 సంవత్సరాల ముందు పరువు ఎలా ఉండేది? కాబట్టి అమ్మా నాన్న కూడా మమ్మల్ని స్వీకరించరు, మమ్మల్ని ఇంకెవరు పెళ్ళి కూడా చేసుకోరు కృష్ణ అంటే మా జీవితం ఇంకా వేస్ట్ అయిపోయింది. అంటే మేము బతికినా బతకలేనట్టే, వేస్ట్ ఇంకా జీవితం మాది. అర్థమవుతుందా? మలంలాగా వేస్ట్, ఇంకా మా జీవితాలే వేస్ట్, ఇంకా మాకు దేనికి పనికిరాం, మాకు ఒకటే మార్గం చనిపోవడం. ఇంకా అర్థమవుతుందా? ఒకటే మార్గం చనిపోవడం. ఎందుకంటే అమ్మా నాన్నలు స్వీకరించరు, అన్నదమ్ములు చేరదీరు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరు, ఇంకా మేము బతకడం వేస్టే ఇంకా. కాబట్టి మేము చనిపోవడం బెస్ట్ ఏమో. అప్పుడు కృష్ణుడు భగవంతుడు చూడండి, పురుషోత్తముడు ఏం చేస్తారు? పురుషోత్తముడు కృష్ణ భగవానులు వద్దు,
రుక్మిణి స్థానం మీ అందరికీ ఇస్తాను. వాళ్ళు వేడుకుంటారు కృష్ణుణ్ణి, కృష్ణ నువ్వు మమ్మల్ని భార్యగా స్వీకరించలేదంటే మేము చనిపోతాం ఇక్కడే. కృష్ణ భగవానులు ఏదో ఆనందం కోసం వాళ్ళు చేసుకోలేదు. వాళ్ళకి ప్రాణాలు అర్పించేస్తాం కృష్ణ, నువ్వు లేకుండా మా జీవితం ఇంకా లేదు అని వేడుకుంటే స్వామి అంటే ఒక ప్రేమగా వాళ్ళ భక్తికి మెచ్చి ఇంకా స్వామి కృష్ణ భగవానులు రుక్మిణి సత్యభామని ఎలాగైతే ఆయన అంత గౌరవాన్నిచ్చి పెళ్లి చేసుకుంటారో ఈ 16,000 మందికి కూడా అంత గౌరవాన్నిచ్చి ద్వారకా నుంచి ఏనుగులు, ఆభరణాలు, వస్త్రాలు, మొత్తం మేళాలు ద్వారకా నుంచి రప్పిస్తారు కృష్ణ భగవానులు. ఆ 16,000 మంది రాణుల్ని అక్కడి నుంచి ఒక ఉత్సవంలాగా కృష్ణ మన ద్వారకా తీసుకుని వెళ్తారు. అటువంటి భర్త కదా కావాల్సింది మనకు, అటువంటి భరించే గుణం, అటువంటి ప్రేమించే గుణం. కాబట్టి సమాజం తిరస్కరించినా కూడా భగవంతుడు వాళ్ళని లక్ష్మీ స్థానం ఇచ్చాడు. అది భక్తి శక్తి. చూడండి, స్వామి విలువ లేని వాళ్ళకు కూడా లక్ష్మీ స్థానం ఇచ్చేశాడు. అందుకే ఆయన ప్రేమను వెలగట్టలే మనం. కాబట్టి పురుషోత్తముడి యొక్క ప్రేమను వెలగట్టాలి. అదే పురుషోత్తమ మాసం. ఆయన ప్రేమను వెలగట్టలేము. కాబట్టి భృగుముని అంటారు, దుర్వాసముని అంటారు. దుర్వాసముని ఈ పురుషోత్తమ మాసం ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తారో, బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే అంటే సూర్యోదయానికి 1:30 గంట ముందు. సూర్యోదయం 6 గంటలంటే బ్రహ్మముహూర్తం 4:30 అని. ఇప్పుడు సూర్యోదయం 5:30 అంటే బ్రహ్మముహూర్తం 4 గంటలని. సూర్యోదయం 1:30 గంట ముందు బ్రహ్మముహూర్తం అంటాం దాన్ని. దుర్వాసముని అంటారు, ఏ జీవుడైతే ఈ బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తారో మిగతా అన్ని పుణ్య నదుల్లో చేసే స్నానాలన్నీ కూడా దీనికి 16వ భాగంతో కూడా సమానం కావు అని అంటారు ఆయన ఈ పురుషోత్తమ మాసంలో. ఇవన్నీ మనం ఎక్కడ విన్నాం చెప్పండి? ఏదో నిశ్చితార్థాలు చేయకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు, ఇంతవరకు అయిపోయాం మనం. కానీ దీన్ని మాసం ఇచ్చే భక్తి ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేకపోయి చాలామంది. ధనుర్మాసం బాగా ఫాలో చేస్తారు, కొంతమంది కార్తీక మాసం ఫాలో చేస్తారు. ఇక్కడ అధిక మాసం పురుషోత్తమ మాసం చాలామందికి మహత్యమే తెలియదు. భగవంతుడు ఆయన పేరు పెట్టాడు, ఎంతమంది తెలుసు చెప్పండి? భగవంతుడు ఆ పురుషోత్తమ ఆ మాసం అధిక మాసం ఆ దేవతకి ఆ స్థానాన్ని ఇస్తాడు స్వామి. ఎలాగైతే నరకాసురు కిడ్నాప్ చేసిన వాళ్ళకి లక్ష్మీ స్థానాన్ని ఇస్తారో, ఏ మాసం అయితే మలమాసం అన్నారో ఆ మాసాన్నే దైవత్వం చేస్తాడు స్వామి. అంటే భగవంతుడు కృష్ణ భగవాన్ ఏది అసాధ్యమని చెప్పండి? కాబట్టి ఇటువంటి మహాత్యాన్ని ఇస్తాడు. దుర్వాసముని అంటారు. అందుకే ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసేవాళ్ళు అన్ని పుణ్య నదులన్నీ కూడా ఆ బ్రహ్మముహూర్త సమయంలో ఉంటాయి. మీరు 6 గంటలకు నిద్ర లేచి 7 గంటలకు స్నానం చేసి 8 గంటలకు స్నానం చేసి ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ స్నానం చేశారు, ఏముంటుంది ఆ టైంలో? మున్సిపల్ వాటర్ ఉంటుంది మీకు, అంతేనా? ఏముంటుంది వాటర్? ఇంకా ట్యాప్ వాటర్ ఉంటుంది మీకు. మీకు పుణ్య నదులు రావాలంటే మీ ఇంటికి ఏం చేయాలి? ఇప్పుడే నిద్ర లేయండి. పొద్దున్న నుంచి ఎన్ని జన్మలు గడిపేసావు ఇట్లే. ఈ జన్మలైనా తెలుసుకున్నారు పురుషోత్తమ మాసం గురించి. దీని ముందు తెలుసుకున్నారా పురుషోత్తమ మాసం? తక్కువ మంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలుసుకున్నా కూడా. కాబట్టి దామోదర మాసం, ఇవన్నీ అద్భుతమైన భగవాన్ మనకిచ్చిన వరాలు ఇవన్నీ. కాబట్టి బ్రహ్మముహూర్తంలో అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందంటే వదులుకుంటారా మీరు? చెప్పండి. ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, కృష్ణా పుష్కరాలు వస్తాయి, తర్వాత పుష్కరాలన్నీ వస్తూనే ఉంటాయి, కుంభమేళ వస్తూ పోతుంటాయి. ఇది ఎంత ఈజీ కదా ఇది. మీరు నిద్ర లేయడమే మీకు చేయాల్సిన పని. డబ్బులు అవసరమో దానికి? ఏమన్నా మిమ్మల్ని మీరు కొట్టుకోవాలి రోజు రాత్రుల్లో. వేరే వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు, మనమే కొట్టుకోవాలి. మన పైన మనకు ప్రేమ ఉంటే మనమే కొట్టుకోవాలి. మన పైన మనకు కసి కోపం మన పైన ఉండాలి. అప్పుడు ఏం బుద్ధురా బాబు నీది, మనం కొట్టుకోవాలి బుద్ధిని. బ్రహ్మముహూర్తం నిద్ర లేకపోతున్నా మానవ జీవితం వేస్ట్ చేసుకుంటున్నామే. భక్తుడికి ప్రతిరోజు బ్రహ్మముహూర్తం నిద్రలేస్తాం మేము. ప్రతిరోజు పురుషోత్తమ మాసమే. అర్థమవుతుందా? భక్తులకి ప్రతిరోజు పురుషోత్తమ, ఎందుకంటే ప్రతిరోజు
బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేస్తారు కాబట్టి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి హరినామం జపం చేసే వాళ్ళ పుణ్యాన్ని ఎవరు వెలగట్టలేము. మీకు ఎన్ని దోషాలున్నా, అవి ఎన్ని చెప్పినా మీ జీవితాల్లో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి హరినామం జపం చేసే వాళ్ళ యొక్క పుణ్యాన్ని వెలగట్టలేము. ఆ పుణ్యాన్ని అంటే ఏ దోషం కాదు, ఏ శక్తి దానికి అడ్డుపట్టలేవు. అంత శక్తి బ్రహ్మముహూర్తంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేసేవాళ్ళు. కాబట్టి తప, జప, సేవ, దానం, ఈ 4 ప్రతి మానవ జీవితానికి ముఖ్య 4 అంగాలు ఇవి. తపస్సు చేసేవాళ్ళు, పొద్దున్న లేయడం తపస్సు లాంటిది. తపస్సులు అంటే మీరు హిమాలయాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేయడమే తపస్సు. మీ హిందూపూర్లో లేచిన తపస్సు చేసినట్టే మీరు. అర్థమవుతుందా? అడవులో తపస్సు ఎంత పుణ్యం వస్తుందో మీ ఊర్లో మీరు ఇద్దరు లేచి తపస్సు కదా. తపస్సు, తప, హరినామం జపం చేయడం తపస్సు లాంటిది. 4 అన్నీ మాట్లాడుతూ ఉంటుంది, పుకారులు చేస్తూ ఉంటుంది, చెడు మాట్లాడుతూ ఉంటుంది, ఒక దోషాలు చేస్తూ ఉంటుంది, దూషణ చేస్తూ ఉంటుంది, నిందలు వేస్తూ ఉంటుంది. ఆ 4తో హరినామం జపం చేయాలి బ్రహ్మముహూర్తంలో. అది 4 పని. భాష అనుకున్నాం కదా, కాకుల్లాగా మాట్లాడుతున్న ఉపయోగం ఏమిటి? మానవ జీవితంలోనే 4కి భగకృష్ణ అమృతంగా పలికే అదృష్టం ఒక మానవ జీవితంలో ఉన్న 4 మాత్రమే ఉంది. ఏనుగుడుని పెద్ద 4, మొసలిగుడుని పెద్ద 4. ఏం చేసుకున్నావన్నీ చెప్పండి? ఒకేసారి డజన్, ఒక గెల తినేస్తుంది ఏనుగు ఒకేసారి, పెద్ద నోరు. ఉపయోగం ఏమిటి? మనం తినలేకపోవచ్చు, కృష్ణ అనగలుగుతాం కదా. దీనికన్నా అదృష్టమా? మనిషి వాక్కు, ఆ సరస్వతీదేవి మనకిచ్చిన వరాన్ని కాపాడుకోవాలి. భగవంతుడి కీర్తన కోసం సరస్వతీదేవి, సరస్వతి ధనార్జన కోసంగా సరస్వతి, హరి అర్జన కోసం, ఆ శ్రీహరిని పొందడానికి సరస్వతి. మనమేం చేస్తున్నాం? సరస్వతిని ధనం కోసం ఉపయోగిస్తున్నాం, అంతే కదా. చదువు అంటే జ్ఞానం, ధనం అయిపోయింది కదా ఇప్పుడు. చదువు ఏమైంది? ధనానికి మార్గం అయిపోయింది. సరస్వతి హరిసేవ కోసం, హరి అర్జితం. సరస్వతీదేవి యొక్క మెయిన్ ఆడ జ్ఞానం, భగవద్జ్ఞానం కోసం సరస్వతీదేవి. ఇప్పుడు చూడండి, మన ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రతిరోజు పురుషోత్తమ మాసం అవుతుంది. దుర్వాసములు అంటాడు అట్లీస్ట్ ఈ మాసంలో అయినా, ఎందుకంటే అనంత వెలకట్టలేని రెట్లు ఈ మాసంలో మీకు వస్తుంది. వాల్మీకి అంటారు, వాల్మీకి కూడా అంటారు పురుషోత్తమ మాసం గురించి. అంటే అన్ని మాసాలు మీరు చేసే ఒక ఎత్తు అయితే, పురుషోత్తమ మాసంలో చేసే పుణ్యం ఆ మిగతా అన్ని ధనుర్మాసం అన్ని మాసాలు చేసినా దాంట్లో 16 భాగం సమానంగా అంటాడు ఆయన. ఈ పురుషోత్తమ మాసం చేసే పుణ్యం వాల్మీకి అంటారు. వాల్మీకి ఎవరి పురుషోత్తమ మాసంలో అయితే హరినామం జపం చేస్తారు, హరినామంలో. దుర్వాసముని ఏమంటారు? బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం. ఇక్కడ వాల్మీకి ఏమంటున్నారు? ఈ పురుషోత్తమ మాసాలు ఎవరైతే హరినామం జపం చేస్తారో వాళ్ళు 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం అంటారు. 100 అశ్వమేధ యాగాలు చేస్తే మీరు ఇంద్రుడు అవుతారు. అర్థమవుతుందా? ఆ పుణ్యాలు వెలకట్టలేము కూడా అంటాడు. ఒక అశ్వమేధ యజ్ఞం చేయలేం మనం, అంత కష్టం. 100 అశ్వమేధ యజ్ఞాలంటే చేసిన వాళ్ళు లెక్క పెట్టచ్చు. దశరథ చేశాడు, అర్థమవుతుందా? కొంతమంది చరిత్రలో చేసిన వాళ్ళు 100 అశ్వమేధ యజ్ఞాలు, కొంతమంది చేస్తారు. ఇవన్నీ కూడా చరిత్రలోనే, విశ్వంలోనే. అంత పుణ్యమంతా పురుషోత్తమ మాసంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే ఆ పుణ్యం వస్తుంది హరినామం ద్వారా అని వాల్మీకి అని అంటాడు. చూడండి, అంత ఆచార్యులు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి పురుషోత్తమ మాసం గురించి. అప్పుడు నారదముని బద్రికాశ్రమం వెళ్తాడు హిమాలయాల్లో. నారదముని నరనారాయణ అని అంటారు, విన్నారా పేర్లు ఇవి? నరనారాయణనే అర్జున, కృష్ణ. ఇక్కడ నరనారాయణ కలడానికి వెళ్తారు నారదముని. నారాయణ ఋషి ఆయన పేరు. ఒక ఋషిలాగా వస్తాడు భగవంతుడి. స్వామి, అన్ని మాసాల్లో శ్రేష్టమైన మాసం గురించి నాకు వర్ణించండి అని వేడుకుంటాడు. అప్పుడు నారాయణ ఋషి నారదమునికి చెప్తారు,
నారద మీకు సీక్రెట్ చెప్తానయ్యా, ఎవరైతే హరిచింతనలో ఉంటారో ఈ మాసంలో, అధిక పురుషోత్తమ మాసంలో, ఆ పుణ్యాన్ని నారాయణుడే దాసోహం అయిపోతాడు ఆ భక్తుడికి అని నారదమునికి నారాయణ ఋషి ఒక సీక్రెట్ లాగా చెప్తారు పురుషోత్తమ మాసం గురించి. చూడండి. తర్వాత ఋషులందరూ కూడా నైమిషారణ్యంలో ఋషులందరూ సూత గోస్వామిని అడుగుతారు. సూత గోస్వామిని, అయ్యా ఈ కలియుగ ప్రభావాన్ని బయటపడాలంటే అన్ని మార్గాలు ఉన్నాయి, శ్రేష్టమైన మాసం అడిగినప్పుడు సూత గోస్వామి చెబుతారు పురుషోత్తమ మాసం శ్రేష్టమైన మాసం. కాబట్టి దీనికి మించిన మాసమే లేదయ్యా అంటారు. చూడండి, నారద ముని, నారాయణ ఋషి, సూత గోస్వామి, దుర్వాస ముని, వాల్మీకి, ఇంత గొప్ప మహారుషులు ఏమంటున్నారు ఇక్కడ, దీనికి మించిన మాసమే సృష్టిలో ఇంకా లేదు అని. అంత అద్భుతమైన మాసం ఇది. కాబట్టి మన చేతుల్లో ఉంది. వైకుంఠం వెళ్ళడానికి ఇది ఎలాగంటే ఒక బూస్ట్ లాగా, ఇది ఒక లిఫ్ట్ లాగా. మన 100 అడుగుల బిల్డింగ్ మనం ఎక్కాలంటే స్టెప్స్ ఎక్కగలుగుతాం, మనం మెట్లు తీసుకుని ఎక్కగలుగుతాం. 100 అడుగుల బిల్డింగ్ని ఎక్కలేదు. లిఫ్ట్ అయితే కొన్ని నిమిషాల పైకి వెళ్ళిపోతాం. ఈ పురుషోత్తమ మాసం ఏమిటి, మనకు ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళడానికి ఒక లిఫ్ట్ లాగా హెల్ప్ చేస్తుంది. ఫాస్ట్గా భక్తిలో ముందుకు వెళ్ళడం, మనలో ఉన్న మలినాలన్నీ అంత ఫాస్ట్గా తీసేస్తుంది. మీరు చూసుంటారు ఎప్పుడైనా వాటర్ జెట్ ఉంటుంది, వాటర్ జెట్ చూసారా మీరు? వాటర్ జెట్ ఫ్లోరింగ్ క్లీన్ అని వాడుతూ ఉంటారు. అక్కడక్కడ వాటర్ ఫోర్స్గా వస్తుందట ప్రెస్ చేస్తే. ఎప్పుడైనా చూసారా మీరు వాటర్ జెట్? మా టెంపుల్ బెంగళూరులో వాడుతూ ఉంటారు ఎక్కువ. ఇస్కాన్లో అంతా కూడా ఫ్లోర్ క్లీన్ చేయాలని మరి ట్యాప్లో పెట్టారు మామూలు పైపులో, క్లీన్ అవుతుందా? ఇది క్లీన్ అవుతుందా? మామూలు వాటర్ పడుతుంది అంతే. ఆ జెట్ ఏమిటి? ఫోర్స్. అంటే వాటర్ ఫోర్స్ అంటే రాళ్ళు కూడా కట్ చేసేస్తుంది వాటర్ ఫోర్స్. అదే వాటర్ మీరు ట్యాప్లో పెడితే మామూలుగా ఇలాగ పడుతూ ఉండే, ఏం కాదు అది. అది ఒక ఫోర్స్ లాగా పెడితే జెట్తో ఏం చేస్తుంది, అది మట్టి ఏదున్నా కానీ టక్క టక్క టక్క. మా టెంపుల్ అట్లా క్లీన్ చేస్తారు. అంత పెద్ద టెంపుల్ క్లీన్ చేయాలండి. బయట లోపల కాదు, బయట నడుస్తూ ఉంటారు, దుమ్బడుతూ ఉంటుంది కదా. ప్రతిరోజు క్లీన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు? బకెట్ వేసి తోలుతూ ఉంటే ఎప్పుడు అవుతుంది అది? వారం పడుతుంది రోజు క్లీన్ చేయాలి. వారం క్లీన్ చేయాలి టెంపుల్, బయట క్లీన్ చేయాలి, పార్కింగ్ లాంటివి అంతా కూడా. జట్టుతో సర్వ పోతూ ఉంటారు, అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మట్టి అంతా కూడా, అంత ఫాస్ట్గా. అదవుతుందా? మనలో ఉన్న మలినాలన్నీ కూడా మీరు ఏ పూజలు వ్రతాలు చేసినా ట్యాప్ వాటర్ లాగా అవి పడుతూ ఉంటాయి. మనం ఏదో మారిపోయినా అనుకుంటూ ఉంటాం, మనం ఏదో పూజలు చేశాను ఫీలింగ్ ఉంటుంది, కానీ మనసే మారట్లా, బుద్ధి మారట్లా, అహంకారం అలాగే ఉంది, క్రోధం అలాగే ఉంది, కామం అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. పూజలు మాత్రం ఎక్కువ చేస్తున్నాం. అదే ఉంది. ఇప్పుడు చాలామంది కలియుగంలో ఎక్కువ భక్తులు ఎక్కువైనా అంటారు. భక్తులు ఎక్కువైపోయి బయట అన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మరి భక్తులు నిజంగా ఎక్కువైతే ఘోరాలు జరగకూడదు కదా. ఎక్కడ ఎక్కువైంది భక్తి? జ్ఞానం లేని భక్తి ఎక్కువైపోయింది. ముందు యుగాల్లో జ్ఞానంతో ఉన్న భక్తి ఉండేది. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న భావన ఉండేది, జ్ఞానం ఉండేది. ఇప్పుడు జ్ఞానం లేని భక్తి ఎక్కువ. ఎవరు చెప్పినా నమ్మేస్తాం మనం, గొర్రెలాగా నమ్మేస్తాం. ఒక్కోసారి గొర్రె ఎవరు నమ్ముతుంది? బాగా చెప్పారు మీరు. ఇది సామెతలంతా బాగా తెలుసు మీకు. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ గొర్రె కషాయం నమ్ముతుంది. మనం కూడా ఎవరు నమ్ముతాం? మోసం చేసే వాళ్ళు నమ్ముతాం. ఎవరు బాగా మోసం చేస్తారు వాళ్ళు అంత బాగా నమ్ముతాం వాళ్ళు. బయట అదే కదా, పెళ్ళిళ్ళు మోసపోవడాలు, పెళ్ళికి ముందే మోసపోవడాలు, పెళ్ళిన తర్వాత మోసపోవడాలు, తర్వాత పిల్లలు జీవితం అంతా కదా ఏదో బాధలే కదా. ఎక్కువ ఎవరు మోసం చేస్తే వాళ్ళు ఎక్కువ నమ్మేస్తాం. అందుకే తట్టుకోలేక చనిపోతారు జనాలు కూడా. అర్థమవుతుందా? కాబట్టి భగవంతుని నమ్మండి, ఆయన గొంతు గోయుడు. భగవంతుని నమ్మండి, ఆయన మనం విడుదల చేస్తాడు, మోక్ష వైకుంఠ ప్రసాద్ ఇచ్చేస్తాడు ఆయన నమ్మేమంటే మనం. కాబట్టి ఈ మాసంలో వాటర్ జెట్టులాగా మనలో ఉన్న మలినాలని అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. పురాణాలు చెబుతారు, ఒక కోతి, అడవుల్లో ఉండే కోతి, కోతి దానికి దెబ్బలు
కొద్దిగా దెబ్బలు తగిలి కోతికి ఎక్కువ కథలు లేకుండా ఉంటుంది కోతి. అట్లా బాధలు పడుతూ అనుభవిస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి, మంచుగా ఉంటే అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనం దెబ్బలు తగిలినప్పుడు మంచు గడ్డలు పెట్టామనుకోండి కొద్దిగా నొప్పి తగ్గుతుంది. ఏదైనా కాలినప్పుడు కూడా మాకు ఐస్ గడ్డలు పెట్టి ఐస్ క్యూబ్ పెట్టారనుకోండి కొద్దిగా ఆ బర్నింగ్ ఆ బాధ వేలు కొద్దిగా తగ్గుతుంది, ఉపశమనం ఇస్తుంది. ఈ కోతి ఆ దెబ్బలు తట్టుకోలేక బాధలకి ఎదురుగా యమునా నది తీరంలో ఉంటుంది. ఆ కోతి యమునా నదిలో పొద్దున ఇలా దెబ్బలు తట్టుకోలేక నీళ్ళలో అలాగే ఉంటుంది చాలాసేపు. ఆ బాధలు మంటలు తగ్గాలి అని అలాగ రోజు చేస్తూ ఉంటుంది. రోజు వెళ్ళడం, ఆ నీళ్ళల్లో యమునా నదిలో ఉండడం, అట్లే చాలా గంటల ఉపశమనం వరకు ఉండేది, మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. ఇలాగా 4 రోజులు చేస్తుంది కోతి. 4 రోజుల్లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున లేదా చలికి వెళ్తే తగ్గుతుంది దెబ్బలు అని. 4 రోజుల తర్వాత ఆ కోతి వైకుంఠం వెళ్ళిపోతుంది. అది ఏ మాసంలో చేసిన స్నానం? అది పురుషోత్తమ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దానికి తెలియకపోయినా యమునా నదిలో వెళ్ళి అది ఆ బాధలు అనుభవం తగ్గించుకోవడానికి యమునా నదుల్లో స్నానం చేయడానికి కూర్చున్నా కానీ పురుషోత్తముడు ఆ శ్రీమన్నారాయణుడు దాన్ని భక్తిలాగా స్వీకరించి దానికి మోక్షాన్ని ప్రసాదించేస్తాడు. మనుషులుగా ఉన్న మనం ఇంత మహాత్యం తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు మీరు లేచి బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసి ఆ శ్రీహరి నామాన్ని జపం చేసి కొన్ని నియమాలు పాటించి స్వామి వైకుంఠం ఆయన అర్పించుకునేస్తాడు. ఆ కోతికి ఏ జ్ఞానం లేకపోయినా అంత పుణ్యం దొరికిపోతే, ఎందుకంటే ఆ పురుషోత్తమ మాసం యొక్క మహత్యం అది. స్వామి చెప్పాడు కదా, ఏ మాసంలో దొరకనిది ఈ మాసంలో దొరుకుతుంది, ఏ మాసం ఇవ్వనిది ఏ మాసం ఇస్తుంది, ఏ మాసంలో మనం మలినాలు శుద్ధిగా అవనిది ఈ మాసంలో అంత ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ఇది దీని ఒక భగవంతుడు మన 3 సంవత్సరాలు మనకిచ్చిన వైకుంఠ వరం ఇది. కాబట్టి వేస్ట్ చేసుకోకూడదు ఈ మాసాన్ని. అందుకే మనం ఏ పనులు చేయకూడదంటే ఎందుకు ఇవన్నీ? నారాయణుడు తప్ప మన మనస్సులో కానీ మన చింతనలో కానీ మన వాక్కుల్లో కానీ మన ఇంద్రియాల్లో కానీ మొత్తం నారాయణమయం అయిపోవాలి ఈ మాసం. దానికోసం ఈ మాసం పురుషోత్తమ మాసం అంటే. ఈ మాసంలో కూడా మన శరీర పోషణే, శరీర చింతనే, శరీర బాగోగులే ఉంటేనా? అందుకే ఈ మాసంలో చేయొద్దు, కొద్దిగా మీరు దైవ చింతనలో రండి. కాబట్టి మనం దీన్ని పూర్తిగా వాడుకుంటారో చెప్పండి? సమాజంలో హిందువుల్లో చాలామందికి తెలుసు అధిక మాసం అంటారు, కానీ ఏం చేయాలి? కొంతమంది ఒక నియమాగ్రహ ఒక నియమాలు పట్టుకొని జీవించే వాళ్ళు తక్కువ మంది. కాబట్టి మీ జీవితాన్ని అర్థవంతంగా వాడుకోండి. ఒక కోతికి ఆ మహత్యం తెలియకుండానే వైకుంఠం లభించేస్తే, ఎందుకంటే దానిలో కల్మషం లేదు, మనలో కల్మషం ఉంది, మనలో మలినాలు ఉన్నాయి. మనిషిలాగా జీవించట్లా. మనిషి జీవితం ఇచ్చింది దైవ గుణాలతో జీవించడానికి. మనిషి జీవితం మనం రాక్షస గుణాలతో జీవిస్తే ఎలాగా? ఇది మన చేతుల్లో ఉంది. మనం దైవ గుణాలతో జీవితాన్ని సాగించాలా, అసుర గుణాలతో జీవితం సాగించాలా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కూడా, ఇది మన చేతుల్లో ఉంది. కోతిలో అలా ఉండదు. కోతి ఆ శరీర ధర్మాన్ని ఆచరణలో పెడుతుంది. మీరు కోతిని తీసుకొని వెళ్ళి సాధువులాగా ఆలోచన చేస్తుందా కోతి? ఏనుగుని తీసుకొని వచ్చి మీరు ఆవులాగా ఆలోచన చేస్తుందా ఏనుగు? ఆవుని తీసుకొని వచ్చి పులిలాగా ఆలోచన చేస్తుందా? అన్ని జీవరాశులు శరీర ధర్మంతోనే ఉంటాయి. ఒక మనిషి మాత్రమే ఆత్మధర్మం చేసే జ్ఞానం భగవంతుడు మనకిచ్చాడు.
మన ఆత్మధర్మం తెలియకుండానే శరీరం వదిలేసామంటే ఏమంటాం? ద్విపాద పశువు, 2 కాల జంతువులు అని అంటారు మనల్ని. జంతు బుద్ధి మానవ దేహం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించి బయట రావడానికి ఈ జీవితం అంతా కూడా. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని జాగ్రత్తగా వాడుకోండి. చెప్తారు కదా, అన్నీ పుణ్య నదులన్నీ కూడా, పుణ్యతీర్థాలన్నీ కూడా, పుణ్య మంత్రాలన్నీ కూడా అన్నీ కూడా పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ నామంలోనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా మీరు. ఎక్కడైతే స్వామి నామచింతన జరుగుతూ అదే వైకుంఠం. కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకోండి. ఈ పురుషోత్తమ మాసంలో చేయవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటయ్యా అంటే, మొదటిది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించడం. అన్ని పుణ్యనదులన్నీ కూడా బ్రహ్మముహూర్తంలో నీళ్ళల్లో ఉంటాయి. ఇది మొదటి నియమం. కష్టమైన మీ జీవితం కోసం, ఆత్మ కోసం పెట్టండి. మనిషి ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో ఊహించలేరు ఎవరు కూడా. ఎన్నో ప్లాన్లు వేసుకోవచ్చు మన జీవితంలో. మనం ఎన్నెన్నో ప్లాన్లు చేయొచ్చు భవిష్యత్తు గురించి. అన్నీ అనుకున్నట్టు జరగవు. కర్మనా దైవ నేత్రేన, కర్మానుసారం ఎప్పుడు ఏ క్షణంలో ఒక అడుగు నెక్స్ట్ అడుగు వేస్తామన్నది గ్యారంటీ లేదు. ఒక అడుగు వేస్తామన్నది గ్యారంటీ లేదు. కాబట్టి మనం భక్తుడనే వాళ్ళు ప్రతి అడుగు వైకుంఠం వైపు నడవాలి. మన ప్రతి అడుగు వైకుంఠం వైపు, ప్రతి ఆలోచన వైకుంఠం వైపు, ప్రతి క్రియ చేసి ప్రతి పని వైకుంఠం వైపు, ప్రతి మాట వైకుంఠం వైపు. కానీ మన జీవితం అలా ఏర్పరచుకుంటేనే ఇది ఆఖరి జీవితం అవుతుంది. ఒక మానవీయతానికి అర్థం, పరమార్థం. కాబట్టి మొదటిది బ్రహ్మముహూర్తం నిద్రలేచి స్నానమాచరించడం. కాబట్టి మీరు గంగా, యమున, నర్మదా, కావేరి, సరస్వతి, బ్రహ్మపుత్ర అన్ని నదుల్లో స్నానం చేసేమంత పుణ్యమంతా మీకు బ్రహ్మముహూర్తంలో వచ్చేస్తుంది. దేనికన్నా పుణ్యం ఇంట్లో మీరు చేయలేరు ఈ మాత్రం. రెండవ నియమం, బ్రహ్మముహూర్తంలో అయిపోయిన తర్వాత హరినామం, హరే కృష్ణ మహామంత్రం జపం. తపం, జపం, సేవ, ఇంకోటేమిటి? దానం. కాబట్టి మనం ఏం చేసేది ఏమిటి? తపం. పొద్దున లేయడం, హరినామం జపం చేయడం, జపం చేస్తున్నాం. ఇది రెండవ నియమం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇంత చిన్న మంత్రం ఉంది. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిట్టే కదా మీకు ఇది. దీనికన్నా మీకు ఇంకేం కావాలి? దీనికన్నా ఈజీ మంత్రం ఉందా సృష్టిలో? దీంట్లో ఏమున్నా ఒత్తులు ఉన్నాయి చెప్పండి దీంట్లో పెద్దగా? భగవంతుడి నామం దీనికి మించిన శక్తి లేదు సృష్టిలో. రెండవ నియమం ఏమిటి? ఆయన నామం జపం చేయడం. మూడవ నియమం పురుషోత్తమ మాసంలో చేయాల్సింది పురుషోత్తమ యోగం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. ఆ శ్లోకాలన్నీ ఒకసారి పారాయణం చేయండి. 5 నిమిషాలు పడుతుంది అంతే. 5 నిమిషాలు పడుతుంది. మీ జీవితం కోసం ఇది మాత్రం చేయలేరా? ఎందుకంటే మీ గురించి మీరే ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు మీ గురించి? ఎవరో రాజు వస్తాడు, గుర్రాల్లో వస్తాడు, కాపాడుతాడు అనుకోవద్దండి. అర్థమవుతుంది? చందమామ కథల్లో కాదు కదా ఇది. ఎవరో రాజు వస్తాడు, గుర్రాల్లో సముద్రాలు దాటి వస్తాడు, నన్ను పట్టుకుంటాడు, పైకి తీసుకెళ్తాడు, కింద తీసుకొని పోతారు యమలోకానికి ఫాస్ట్గా. కాబట్టి చందమామ కథలు పక్కన పెట్టి భాగవత కథలు వినండి. భాగవత కథలు ఏమిటి? వైకుంఠం నడిపించేది భాగవతం అంటే. కాబట్టి మూడో నియమం ఏమిటి? పురుషోత్తమ యోగ ప్రతి ఒక్కరూ పఠనం చేయడం. 4వది భగవద్గీత అయిపోయిన తర్వాత 4వది తులసి ఆరాధన. వృందాం కృష్ణ ప్రియ, కృష్ణుడికి ప్రియ. కృష్ణ ప్రియ అంటే ఎవరు? తులసీదేవి. వృందాయై తులసిదేవ్యాయై ప్రియాయై కేశవశ్చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవచ్చి నమో నమః. కృష్ణుడికి ప్రీతైనది, విష్ణువుకి ప్రీతైనది తులసీదళం. 4వ తులసి ఆరాధన. కష్టమా ఇది? ఏదైనా కష్టం ఉంటే చెప్పండి నాకు. ఏదన్నా మీకు ప్రభు డబ్బులు లేవు, తులసి కొనుక్కోలేను ప్రభు చెప్పండి. బంగారు కొనుక్కుంటాం ప్రభు, తులసి కొనుక్కోలేము ప్రభు, కష్టం ప్రభు చెప్పండి.
దీన్ని ఏది కష్టం ఒకటి చెప్పండి నాకు. ప్రభు జపమాల అసలు వజ్రం కొనుక్కుంటాను, వజ్రాల మాల కానీ జపమాలని కొనుక్కోలేను ప్రభు. వజ్రాల మాల వేసుకుంటాం కానీ జపమాల కొనుక్కోలేము ప్రభు. మేము చాలా పేదవాళ్ళం ప్రభు. చెప్పండి. రాసులు చైన్ వేసుకుంటాం ప్రభు, జపమాల అయితే వేసుకోలేము ప్రభు. అవునా కదా? దీనిలో డబ్బులు అవసరమా? బ్రహ్మముహూర్తంలో తీర్థాలన్నీ తిరిగేస్తాం ప్రభు, బద్రీనాథ్ కేదార్ తిరిగేస్తాం డబ్బులు పెట్టుకోనిగా ప్రభు. మేము పేదవాళ్ళం ప్రభు, బ్రహ్మతో నిద్ర లేలేము. చెప్పండి. కాళ్ళకి చక్రాలు పెట్టుకున్నట్టు రామేశ్వరం ఈ పక్క నుంచి కన్యాకుమారి కానీ కాశీ మొత్తం తిరిగేస్తాం ప్రభు, కానీ పేదవాళ్ళం పొద్దున్న లేలేం ప్రభు. చెప్పండి. అది కూడా మీరు ఏం కష్టం ఉంది చెప్పండి. అన్ని మంత్రాలు చెప్పేస్తాం ప్రభు, హరే కృష్ణ మంత్రం కష్టం ప్రభు, పలకలేదు చెప్పలేను ప్రభు. చెప్పండి. అదేనా మీరు ఏది కష్టం చెప్పండి నాకు ఒకటి చెప్పండి. మీ మనసే కష్టం. వైకుంఠానికి ఎవరు ఆపట్ల, మీ బుద్ధి మిమ్మల్ని ఆపేస్తుంది. మీ శత్రువులు ఎవరు కాదు, మీ శత్రువులు మీరే. మీ శత్రువులు ఎవరు కాదు, శత్రువులు మీకు మీరే శత్రువులు. వైకుంఠాన్ని ఎవరు మిమ్మల్ని వేరు చేయట్లా, మీరే పాడు చేసుకుంటున్నారు. మీకు చెప్పాను కదా, ఐరన్ రాడ్ రస్టింగ్. ఐరన్ రాడ్ని ఎవరు నాశనం చేయలేరు. ఐరన్ రాడ్ రస్టింగ్ ఏమంటాం తెలుగులో? తుప్పు. ఐరన్ రాడ్ తుప్పే ఐరన్ రాడ్ నాశనం చేస్తున్నాం. బయట నుంచి ఎవరు వచ్చి ఐరన్ రాడ్ నాశనం చేసిన అవసరం లేదు. కాబట్టి మన ఆత్మకి శత్రువులు ఎవరు? మనమే. మనం శాస్త్రం చెప్పింది వినం, మనం మనసు చెప్పింది వింటాం. భగవంతుడు చెప్పింది వినం, మనం మనసుకు నచ్చినట్టు చేస్తాం. మనసుకు నచ్చేది చేయకూడదు ఎప్పుడు కూడా. శాస్త్రం చెప్పేది చేయాలి. డాక్టర్ చెప్పింది వినాలి కానీ మనసుకు చెప్పింది చేస్తాం మనం. శాస్త్రాలు డాక్టర్ లాగా, శాస్త్రం భగవద్గీత బాగా చెప్పింది అది ఆచరణలో పెట్టాలి మనం. అప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్తాం. ఎక్కడ దీంట్లో ఏ కష్టం అని చెప్పండి. మీరు డబ్బులు అవసరం ఉంది ఇంట్లో ఏమన్నా లేదని చెప్పండి, అందరూ ఫ్రీగా మాలు ఇచ్చేస్తాం, అన్నీ ఫ్రీగానే ఇచ్చేస్తాం. మీకు ఏం లేదు పేదవాళ్ళని చెప్పండి, పర్లేదు. ఇంకేం తక్కువ ఇక్కడ. మీ బుద్ధే మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆత్మబుద్ధి, భగవద్బుద్ధి నడిపించేది ఆత్మ. అది మీరు అది లేకపోతే మిమ్మల్ని మీరే నరుక్కుంటున్నారు. ఇప్పుడు కొమ్మ పైన ఎక్కేసి గడ్డలు తీసుకొని ఏం చేస్తారు? గొడ్డలు తీసుకొని కొమ్మ నరికేస్తున్నాడు వాడు. అదే మూర్ఖత్వం. కొమ్మ నరికేసి కింద పడిపోతాడు కదా వాడు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరే నరుక్కుంటున్నారు. అప్పుడు అది తెలుసుకోలేని అంత పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా కలియుగంలో. అంటే మనమే నాశనం చేసుకుంటామని ఆలోచన మనకు లేదు. కాబట్టి ఐదవది ఏంటి? దీంట్లో తులసి ఆరాధన అయిపోయింది కదా. ఐదవది నైవేద్యం. నియమాలు చెప్తున్నా మీకు. ఇది ఐదవది ఆ తులసి దళాలు. ప్రభు మా ఇంట్లో అన్నమే లేదు ప్రభు, మేము ఏం ఎక్కువ తినలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభు, ఏం తినలేం, పేదవాళ్ళు ప్రభు. ఓన్లీ మేము పన్నీరు బిర్యానీలు మాత్రం తింటాం ప్రభు. మేము అర్థమవుతుందా? ఓన్లీ పానీపూరీలు, స్నాక్స్, సమోసాలు ఇవి మాత్రం తింటాం ప్రభు, కేకులు ఇవి. కానీ నైవేద్యం సాత్విక ఆహారం తిన్న పేదవాళ్ళం ప్రభు. చెప్పండి. ఆనియన్ పకోడీ అన్నీ తింటాం ప్రభు, కానీ పేదవాళ్ళం ప్రభు, ప్రసాదం తినలేం ప్రభు మేము. అంతే కదా. ఇక్కడ ఎవరు మిమ్మల్ని మోసం చేసింది? మీకు మీరే. శత్రువులు ఎవరో లేరయ్యా, శత్రువులు మీలోనే ఉన్నారు. మీరే మీకు శత్రువులు. ఇప్పుడు అద్దంలో చూసుకొని ఎవర్రా వీడిని కొడితే ఎవరు వాడు అద్దంలో ఉండేది? మీరే కదా. మీ రూపం భయంకరంగా ఉందంట. దెర్ ఇస్ సేయింగ్, ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారనమాట, ఇఫ్ యు సీ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మిర్రర్ యు విల్ గెట్ స్కేర్డ్. అంటే మన క్యారెక్టర్ని, మన గుణాలని మన అద్దంలో చూసుకుంటే మూర్ఛ పడిపోతాం మనమే. అతి భయంకర గుణాలు మన దగ్గర ఉన్నాయని అర్థం. దానికి మనం ఉన్న కామ క్రోధ గుణాలని ఒక రూపం ఇచ్చే అద్దంలో పెట్టామనుకోండి, ఊర్రా వీడు కుంభకర్ణాకుడు భయంకర రాక్షసుడుగా ఉన్నాడే వీడు, అది మనమే. మన గుణాలకు రూపం ఇస్తే అతి భయంకర రూపం అదే. చూడండి. కాబట్టి మన ప్రతిబింబమే మనకు భయంకరంగా ఉంటుంది గుణాలు సరిగా లేకపోతే. నైవేద్యం స్వామికి ఏ నైవేద్యం పెట్టకపోయినా అట్లీస్ట్ తులసీ దళం, స్వామి
పత్రం పుష్పం ఫలంతో ఏమ భక్త్యా ప్రయచ్చతి అని ఏమడుగుతాడు మిమ్మల్ని? వజ్రాలు అడుగుతున్నాడా? బంగారు పరిచిత అన్నాడు ఆయన? ఏమడిగాడు స్వామి? పత్రం పుష్పం ఫలం, ఆకులు నీరు కూరగాయలు ఏదో పెట్టయ్యా, ప్రేమగా పెట్టయ్యా. మన పాపాలు నేను తీసుకుంటాను, మీ పాపాలు నేను తీసుకుంటానయ్యా అంటున్నాడు స్వామి. ఇది కష్టమా? ఇది కూరగాయలు లేవు ఇంట్లో, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమీ లేకపోయినా అట్లీస్ట్ నీరునే ఉండదా? నీరన్నా, ఆకులు, తులసి దళం ఇది కూడా ఉండదా? అంత పేదవాళ్ళం మనం. వైకుంఠం చేరుకోవడానికి పేదరికం కాదు, అంటే మన మనసే ఒక పేదరికంగా తయారైపోయింది భక్తికి. అది అక్కడి నుంచి, ఆ పేదరికం నుంచి బయటపడడానికి కష్టాలు ఇవన్నీ. ఇది కొన్ని జన్మల నుంచి వచ్చిన వాసనలు ఇవన్నీ కూడా. ఒక జన్మతో వచ్చిన జబ్బులు కాదు ఇవి. జన్మల నుంచి వచ్చిన జబ్బులు మనిషిని భగవంతుడు దూరం చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా. ఇక్కడ పేదవాడంటే భక్తి లేనివాడు పేదవాడంటే. అదే చెప్తున్నా, పేదవాడు అదే చెప్తా ప్రతిసారి మీకు. ఎందుకు ప్రసాద్ పేద అంటారు మమ్మల్ని? మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? మా తాతగారు తెలుసా? ఎంత మాగానే ఉంది తెలుసా? మాకు 1000 కోట్ల ఆస్తి ఉంది, కానీ భక్తి లేనప్పుడు పేదవాళ్ళే కదా. భగవంతుడు లేనప్పుడు మన జీవితంలో పేదవాళ్ళే మనం. అనాథులు అంటే ఎవరు? గోపీనాథ, గోవిందు లేనివాడి జీవితం అనాథుడంటే. కృష్ణుడు ఉన్నవాడు అనాథ కాదే, సనాథ. వాళ్ళు ఏమంటాం మనం? సనాథ. భగవంతుడు లేని వాళ్ళని అనాథ, భక్తి లేని వాళ్ళు అనాథులు, భక్తి ఉన్నవాడు సనాథ. కాబట్టి 5 నైవేద్యం పెట్టడం స్వామికి. ఇదైనా కష్టం ఉందా? ఏదో స్వామికి ఒక పండు ఏదో ఒకటి. స్వామి మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఎరగడ తరగడ ఇక్కడ చేయలేకపోతున్నారు మా ఇంట్లో, అట్లీస్ట్ స్వామి నాకున్న పరిస్థితుల్లో నీకు నైవేద్యం పెట్టాలని నాకు ప్రేమగా పెడుతున్నా స్వామి, ఒక పండు తీసుకో స్వామి, కొద్దిగా తులసి దళం వేసుకో స్వామి. ఆయన ఏమి మీ ఇంట్లో పరిస్థితి అందరింట్లో పరిసరిగా ఉండకపోవచ్చు, ఒకళ్ళు మీరు భక్తుల్లో ఉన్న మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవచ్చు మిమ్మల్ని. మీకేమో రోజు అన్నీ మానేద్దాం అనిపించవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు అన్నీ పెడుతూ ఉంటారు. వాళ్ళు మానలేరు మీ ద్వారా, అంటే వాళ్ళు బలవంతం చేయలేరు పరిస్థితిలో ఉండొచ్చు. అట్లీస్ట్ మీరేం చేయొచ్చు? దొరికిన ఛాన్స్ని తినేయకూడదు. మనం ఏం చేయాలి? ఊరికి వాళ్ళకైనా భారం వేసి తినేద్దాం, ఏమనంటే ప్రభుకి చెప్పేద్దాంలో, ప్రభు మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ప్రభు, ఫుల్గా తినేయడం అట్లా కాదు. అట్లీస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? నీ కంట్రోల్లో ఏముంది? ఒక పండు పెడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు కొట్టేస్తారా మిమ్మల్ని? చెప్పండి, కొట్టేస్తారా? కట్టి తీసుకొని ఎందుకు పెట్టావు కృష్ణుడికి పండు అంటారా? అనరు కదా. కానీ మనం చేస్తున్నామా? అది ఇంట్లో వాతావరణం బాగాలేకపోయినా భక్తులు చేయొచ్చు కదా. నీలో ఉండాల తపన. కృష్ణ నీకు ఎరగడ తరగలేక నైవేద్యం పెట్టలేని కృష్ణ, అట్లీస్ట్ పండు పెడతాను కృష్ణ, క్షమించు కృష్ణ ప్రేమగా. కృష్ణ పండుగలు లేదు కృష్ణ, తులసీదళం పెడుతున్నా కృష్ణ. ఇది భగవంతుడు. మనం ఏది కాదు, ఎలా మనం తాపత్రం ఎలా ఉందని చూస్తాడు ఆయన. మనం ఎప్పుడు వేరే వాళ్ళపైన భారాలు వేసేయకూడదు. మనం మా భార్య చేయదు ప్రభు, మా ఇంట్లో చేయరు ప్రభు, వాళ్ళ ఇంట్లో చేయరు ప్రభు. నువ్వేం చేయగలుగుతావు? చేయొచ్చు కదా. నీ చేతులు ఏముందో చేయొచ్చు కదా. ఎప్పుడు వేరే వాళ్ళపైన ఎప్పుడు. కాబట్టి మన చేతులు ఏముంది? పత్రం పుష్పం ఫలం, అది పెట్టచ్చు కదా. ఆయన మిమ్మల్ని రోజు పరమాలు అడిగాడా? కృష్ణుడు మిమ్మల్ని పరమాలు అడిగాడా? ఆయన పరమాలు మనం తింటున్నాం, ఆయనకే పెడుతున్నాం మనం. బయట అందరూ అదే కదా. వాళ్ళు పరమాణాలు కోరుకుంటారు రోజు తినడానికేమో, భగవంతుడికి ఏదో పెట్టేస్తారు, దీపం పెట్టే చాలు అనుకుంటారు. ఆయన దీపం తినాలంట, మీరు పరమాణాలు తినండి. ఇదేం భక్తి ఇది? ఆయన నీళ్ళు పెట్టి ఆయనకి ఏదో చూసుకుంటారు ఆయనకంతా. ఇదేనా భక్తి? కృష్ణ అయ్యో ఇది తింటున్నాం మనం నా కృష్ణుడు ఏం తినట్లేదే పాపం. ఇది కదా భక్తి అంటే. అయ్యో మన ఇన్ని పదార్థాలు తింటున్నామే, మన కృష్ణుడు ఏమో తినలేకపోయినా వస్తున్నాడే మన ఇంట్లో. ఎవరింట్లో కృష్ణుడు వాళ్ళ ఇంట్లోనే. ఇస్కాన్లో బాగా పెడుతున్నారు కృష్ణుడికి, కృష్ణ అక్కడ తినే కృష్ణ, మా ఇంటికి రావద్దులే కృష్ణ, వాళ్ళు రోజు నైవేద్యాలు పెడతాం అక్కడే ఉండి కృష్ణ. అది కాదు భక్తి. మీరు ఎక్కడ ఆరాధన చేస్తారు కృష్ణుడు ఆ ఇంట్లో ఉన్నట్టే. అర్థమవుతుందా? కాబట్టి మీరు వేరే వాళ్ళకి అప్పగించేసేది కాదు, మీరేం చేస్తారు కృష్ణుడి కోసం. అది కదా తపస్సు అంటే. సేవ అంటే అది కదా సేవ. మీ చేతుల్లో ఉన్న చేయొచ్చు కదా. చేతులు లేదు మీకు, చేతులు మీరే చేయలేరు కదా. చేతులు ఉన్నది ఏం చేయగలుగుతారు? ఇది చేయొచ్చు. ఇది నైవేద్య సేవ. అర్థమవుతుందా? ఇవన్నీనా ఇప్పటికి 6 కదా, 5 అయినాయి.
ఆరవది నైవేద్య సేవ అయిపోయింది. ఓకే, ఆరవది ఏకాదశి వ్రతం. ఈ పురుషోత్తమ మాసంలో అయినా ఏకాదశి పాటించండి. కొంతమంది ఏకాదశి మామూలుగా చేయలేకుండా ఉంటారు. కొంతమంది ఈ పురుషోత్తమ మాసంలో అయిన ఏకాదశి 1000 రెట్లు శక్తి మనకి ఇస్తాడు భగవంతుడు. ఆ ఏకాదశి రోజు కొద్దిగా కొన్ని నియమాలు పాటించి అన్నము, ధాన్యము, ఇవన్నీ పప్పులు తినకుండా వేరే తినే చాలా ఉన్నాయి. భక్తులు అందరూ చెప్తారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఏకాదశి వ్రతం పురుషోత్తమ మాసంలో వెలకట్టలేని వ్రతం ఇది. ఇది 6వది ఏకాదశి వ్రతం. 7వది శ్రీహరి శ్రవణం, కృష్ణుని గురించి వినడం. ఆదివారం ఒక పూటే వినేది కాదు. మన యూట్యూబ్లో అంతా క్లాసులు పెడుతున్నారు, ఎప్పుడెప్పుడు విన్నారు, అన్నీ యూట్యూబ్లో అంతా కూడా చాలా ఉన్నాయి కదా. యూట్యూబ్లో అన్నీ చూస్తున్నారు, మీరు క్లాసులు వింటున్నారు. యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా చేతులు ఎత్తండి. ఇది ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో క్లాసులు వినేవాళ్ళు. మన క్లాసులన్నీ కొంతమంది ఉన్నారు. ఆదివారం ఒక పూట చాలు ప్రభు, చాలా డోస్ చాలు మాకు, మిగతా వారం రోజులు కుంజర శౌచవం, ఏనుగు స్నానంలాగా ఆదివారం వినడం, 6 రోజులు మళ్ళీ బురద పైన వేసుకోవడం. అలా కాదు. శ్రీహరి శ్రవణం, రోజు ప్రతి నిత్యం భాగవత సేవయ. వ్యాసదేవులు అంటారు, మానవ జీవితం దేనికోసం? నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు భాగవత సేవ, అదే శ్రవణం అంటే. కాబట్టి మీరు రోజు ఆ క్లాసు విన్నదే. ఎన్నెన్నో క్లాసులు పెట్టారు మన భక్తులపై పెడుతున్నారు అన్నీ కూడా. వెళ్ళి మనం ముందు ఏదో విన్న సంవత్సరం ముందు మీ జ్ఞానం వేరు, ఇప్పుడు జ్ఞానం వేరు. సంవత్సరం ముందు మీ ఆలోచన విధానం వేరు, ఇప్పుడు ఆలోచన విధానం వేరు. సంవత్సరం ముందు మీ స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు. ఎందుకంటే హరినామని చెప్పేసి రోజు మనం మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు విన్నది మీకు రుచించకపోవచ్చు, ఇప్పుడు వింటే మళ్ళీ వింటే అదే పరమానంలాగా అనిపిస్తుంది. కాబట్టి 6వది ఏమిటి? శ్రీహరి శ్రవణం. 7వది శ్రీహరి శ్రవణం. ఇదైనా కష్టమా? లేదు ప్రభు, నా పేదవాళ్ళం ప్రభు, పెద్ద టీవీ ఉంది ప్రభు, కానీ బటన్ ఫోన్ ఉంది ప్రభు నాది. అంత పేదవాళ్ళు చేతులు ఎత్తండి, మీకు స్మార్ట్ ఫోన్ కొనిస్తాం కావాలంటే. చెప్పండి. బయట భిక్షగాల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అర్థమవుతుందా? భిక్షగాలు కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా బిజీగా ఏం లేరు, చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా వస్తే టక్కని ఫోన్ పెట్టి అయ్యా అంటారు. అర్థమవుతుందా? కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉన్నాయి బయట. స్మార్ట్ ఫోన్లు ఎవరికి లేవు చెప్పండి, వాళ్ళకి టైంపాస్ కావాలి కదా వచ్చేంత వరకు. నెక్స్ట్ ఎవరికైనా కూడా ఇది కలియుగ ప్రభావం. ఏమిటి? కాసేపు మీరు ఎక్కడికి వెళ్తే కూడా ఖాళీగా ఉంటారు. ఎవరైనా ఖాళీగా ఉంటున్నారా? ఎవరైనా కాసేపు 5 మినిట్స్ ఉంటే ఫోన్ ఎత్తుకుంటాడు. ఎట్లా వాడు ఏం చూద్దాం, ఇట్లా న్యూస్లు, సీరియళ్ళు అవి చూసి ఇదే మలాలంటే ఇవే. మలాలంటే ఏదో అనుకోవద్దండి, మలాలంటే ఇవే. కాబట్టి యూట్యూబే సగం మలం అక్కడే ఉంది, సగం మలం సీరియల్స్లో ఉంది, సినిమాలు. ఇదే జీవితం ఉంది. వేరే వాళ్ళ జీవితం మనకు వద్దు. ఆ మలినాలు మనకు ఆల్రెడీ బురద ఉంది, ఇంకో బురద మనకెందుకు? కాబట్టి 7వది ఏమిటి? శ్రీహరి శ్రవణం, అదే భాగవత పఠనం. ఇవంతా కూడా దాని కింద వచ్చేస్తాయి. శ్రీహరి శ్రవణం. అర్థమవుతుందా? ఈ 7 మంచిగా చేసి 8 శ్రీ గురు సేవ. ఇంపార్టెంట్ ఇది, శ్రీ గురు సేవ. 8వది ఏమిటి? శ్రీ గురు సేవ. గురువు ప్రభుపాదుల వారు, గురువు లేకుండా కృష్ణుడు లేడు. యశ్య ప్రసాదో భగవత్ ప్రసాదం. కాబట్టి 8వది గురు పూజ, గురు సేవ. అంటే మీరందరూ కూడా గురువుకి ఆరాధన, ఒక అగరబత్తి ఇచ్చి అట్లా. అగరబత్తి గురువు ఆరాధన లేకుండా కృష్ణ ఆరాధన రాదు. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి జగత్తుగా గురువు కృష్ణ. కాబట్టి ఆ జగత్ కృష్ణుని ఇచ్చే మన ప్రసాదించే వ్యక్తి ఆచార్యులు, గురువులు అంటే. కాబట్టి 8వది ఏమిటి? గురు పూజ. ప్రతిరోజు గురు పూజ 2 నిమిషాలు చేయండి, మీ జీవితం మారిపోతుంది. అర్థమవుతుందా? 9 ఏమిటయ్యా అంటే కృష్ణ ప్రసాద సేవ.
9 ఏమిటి? కృష్ణ ప్రసాదం. ఒక పండు పెడతా నైవేద్యం కట్ చేసి ఎవరికో పక్కన వాళ్ళకి ఎవరికో దానం చేయండి. ప్రసాదం. పెద్ద పెద్ద దానాలు చేసే అవసరంలా మీరు. అర్థమవుతుందా? రోజు ఒక పండు, ఒక అరటిపండు, 2 అరటిపండ్లు దాని కృష్ణుడికి నైవేద్యం పెట్టి రోడ్లు ఎంతోమంది బాధలు వెళ్తుంటారు. అయ్యా ప్రసాదం తీసుకోవయ్యా అంటే ఎవరిని తీసుకోరు? ఇది కదా, ఇది పెద్ద. దీనికి ఏమైనా డబ్బులు అవసరమా? దీనికి ఒక 1/2 డజన్ అరటిపండు, ఒక రోజుకి ఒక అరటిపండు ఇచ్చినా కూడా మీకు కృష్ణ ప్రసాదం కదా. ఊరికి అరటిపండ్లు సేమ్ వస్తుంది. కృష్ణ ప్రసాద సేవ ఇది. ఊరికే షాపులో కొనేసి వాడికి ఇచ్చేద్దాను, అలాగే అది కర్మ వెళ్తుంది అంతే. కానీ భగవంతుడు నైవేద్యం ప్రసాదం, మహాప్రసాదం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? నీ కర్మ వెళ్ళిపోతుంది, వాళ్ళ కర్మ వెళ్ళిపోతుంది. కృష్ణ ప్రసాద దానం చేయండి. 9వది. దీని కష్టమా? ఒక అరటిపండు చేయడం చెప్పండి, లేదా పులిహోర, ఏదో ఒకటి మీకు ఏది శక్తి ఉందో దాని ప్రకారం దానం చేయండి. లేదంటే ఒక లెమన్ వాటర్, లెమన్ జ్యూస్ చేయండి. ఎండాకాలం కూడా మజ్జిగ ఇవ్వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టి. కృష్ణ ఎండగా ఉంది కృష్ణ, మజ్జిగ దా కృష్ణ. ఎంత ప్రేమగా పెట్టచ్చు స్వామికి. మీకే లోపల ఎండని ఆయనకు అనిపించదు, ఆయనకేం అనిపించదు. కానీ ఈ లోకంలో భక్తుడి భావన అలా ఉండాలి. ఆయనకేం కాదులే ప్రభు, ఆయనంత వైకుంఠం ఆయనకి ఉంది ప్రభు, మా మజ్జిగలు ఇది ఇంకా ఇది, ఈ భావన ఉండకూడదు మనకు. అర్థమవుతుందా? సో అయ్యో నా కృష్ణుడికి, అది గోపీ భావన ఏమిటి? అయ్యో కృష్ణుడు గుచ్చుకుంటుందేమో, కృష్ణుడు గోవులు తీసుకొని గోవర్ధన దగ్గరికి వెళ్ళాడే, అక్కడ రాళ్ళు తగులుతేమో నా స్వామికి. ఇది గోపీ భావన. రాళ్ళు తగిలి నా కృష్ణుడికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, అది వాళ్ళు అంత చింతనలో ఉంటారు గోపీలు. అయ్యో కృష్ణుడు ఏం తిన్నాడో ఈ టైంలో, గోవులు తీసుకుంటా స్వామి నీరు తాగాడో లేదో, ఎంత భావన చూడండి. ఈ భావనకి కృష్ణుడు ఏమంటాడు? మీ రుణం నేను తీర్చుకోలేను. లక్ష్మీపతి అయినా నాకు అప్పులున్నాయి. అప్పులేమిటి? మీ భక్తి నేను ఎలా రుణం తీర్చుకోవాలని తెలియట్లేదు. కాబట్టి నాకు ఎప్పుడు నేను రుణగ్రస్తుడు అయిపోయాను, ఎప్పుడు నాకు అప్పులతో ఉండిపోయాను నా జీవితం గోపీలు చేసిన భక్తి సేవకి అని అంటాడు స్వామి. ఆ భావన ఉంది కాబట్టి ఆయన గోపి దాసోహం అయిపోయాడు స్వామి భక్తికి. ఇది 9 కృష్ణ ప్రసాద సేవ. నీళ్ళు ఏమైనా కష్టమా? ఏం కష్టం చెప్పండి? ఎంత సులభంగా చేయొచ్చు ఇవన్నీ కూడా. మీరే చెప్పండి, ఎంత సులభంగా చేయొచ్చు. దీంట్లో ఏమన్నా మీకు కష్టం ఒకటి చెప్పండి నాకు మీరు. ఇది కష్టం ప్రభు, మా జీవితంలో చేయలేము ఇవన్నీ కూడా. చెప్పండి, దీంట్లో ఏం కష్టం అని చెప్పండి. ఏమైనా కష్టం ఉందా? నవవిధ భక్తి, నవ మార్గాలు ఇప్పుడు అంతే కదా. దీంట్లో ఏమైనా కష్టం ఉందా? డబ్బు లేకుండా ఫ్రీగా వైకుంఠం వెళ్ళొచ్చు మీరు. అందుకే మనం దీన్ని ఎక్కువ సీరియస్ తీసుకోం. దీన్ని మనం అది ఫ్రీగా చెప్పేస్తున్నాం కాబట్టి. ఫ్రీగా మందులు ఇచ్చేస్తే డాక్టర్ విలువ ఉంటుందా? ఫ్రీ కన్సల్టేషన్ విలువ ఇస్తారా డాక్టర్కి? 2000 కన్సల్టేషన్, గంట వెయిటింగ్ అంటే అబ్బో మా పెద్ద డాక్టర్ దొరకడే కష్టం రా అపాయింట్మెంట్ ఇది. అదే డాక్టరు అది తీసేసి ఫ్రీగా చెప్పాడు అనుకోండి, ప్రపంచంలో అన్నిటికీ ఒక విలువ ఉంటేనే దేనికైనా. ఉచితంగా విలువ లేకుండా పోతుంది. 10 ఏమిటంటే దూషణ, నిందన. అర్థమవుతుందా? 10 ఏమిటి? దూషణ, నిందన. వేరే వాళ్ళని దూషించడం, నిందించడం, అపరాధ భావన దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఊరికి చెడుగా మాట్లాడద్దని వేరే వాళ్ళ గురించి, తెలియకుండా మాట్లాడద్దండి, లేదా నిందలు వేయొద్దండి, అనవసరంగా నోరు జారద్దండి. ఈ 10 నియమాలు ఈ పురుషోత్తమ మాసంలో పాటించగలిగితే మీ జీవితం వైకుంఠమై అయిపోతుంది. చెప్తాం. మొదటేమిటి? బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం మొదటి నియమం. 2వ నియమం శ్రీహరి జపం, హరే కృష్ణ మంత్రం జపం చేయడం 2వ నియమం. 3వ నియమం తులసి ఆరాధన 3వ నియమం. 4వ నియమం పురుషోత్తమ యోగం, భగవద్గీత పఠనం, పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం చదవడం. 5వ ఏమిటి? నైవేద్య సేవ. 6 ఏకాదశి వ్రతం. 7 శ్రీహరి శ్రవణ సేవ, శ్రీహరి గురించి వినడం. భాగవతం చదవడం 2 ఒకటే.
8వ నియమం ఏమిటి? శ్రీ గురు సేవ, గురువు ఆరాధన చేయడం. ప్రభుపాదుల వారి ఫోటో అగరబత్తి ఇవ్వడం, ఏదైనా ఆరాధన చేయడం 8వది. 9 ఏమిటి? కృష్ణ ప్రసాద సేవ. మనం ఇంట్లో పత్రం పుష్పం ఏదో నైవేద్యం పెట్టి స్వామికి ఒకరికో ఇద్దరికో అది కొద్దిగా ప్రసాదం పంచండి, దానం చేయండి. వాళ్ళ కర్మలు వెళ్ళిపోతాయి, మీ కర్మలు వెళ్ళిపోతాయి. 10వది ఏమిటి? దూష నిందన లేకుండా నాలుక, వాచ వేగం, నాలుకని అదుపులో పెట్టుకొని హరికీర్తన తప్ప వేరే చెడుగా మాట్లాడకుండా ఉండటం. ఈ 10 నియమాలు మీరు ఈ మాసంలో పాటించగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు పురుషోత్తమ యోగం చెప్పి ముగిచ్చేద్దాం. అందులో చెప్పండి. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం. అందరికీ కలిసి పురుషోత్తం తెలుసు? అందరికీ చెప్పండి. అందరూ తెలుసా? చేతులెత్తండి. ఎవరెవరు తెలుసా పురుషోత్తమ యోగం అంతా? ఏది 2-3 ఉన్నాయి అంతేప? చెప్పండి. అందరికీ తెలుసా పురుషోత్తమ యోగం? ఓకే, పర్లేదు. అందరూ కలిసి చెప్తాను, అయిపోతుంది. ఓకే. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ అధశ్చోర్ధ్వం ప్రశ్రుతః తస్య శాఖా గుణా ప్రవృద్ధా విషయా ప్రబాలః అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్ న చ సంప్రతిష్ఠా అశ్వత్థం ఏనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయః తమేవ చాభ్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తిః ప్రశ్రుతా పురాణి నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామః ద్వంద్వైర్విముక్తేః సుఖదుఃఖసంజ్ఞే గచ్చంతమూఢః పదమవ్యయం న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యత్ అవాప్నోతి యచ్చాపి ఉత్క్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్శాయం విషయానుపసేవతే
उत्क्रमन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः एतन्तो योगिनश्चैनं पश्यन्ति आत्मनि अवस्थितम् यतन्तोऽपि अकृतात्मानो नैनं पश्यन्ति अचेतसः यथादित्यगतं तेजो जगद्भासयते अखिलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामिकम् गामाविश्य च भूतानि धारयामि अहमोजसा पुष्णामि च औषधः सर्वः सोमभूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनं देहमाश्रितः प्राणापानसमायुक्तः पचामि अन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्ता स्मृतिज्ञानम् अपोहनं च वेदेश्च सर्वे अहमेव वेद्यो वेदान्तकृत् वेदेव चाहं द्वायिमो पुरुषो लोके क्षरः च अक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थो अक्षर उच्यते उत्तमपुरुषत्वन्यः परमात्मेति उदाहृतः यो लोकत्रयम् आविश्य बिभर्ति अव्यय ईश्वरः यस्माक्षरम् अतितोऽहम् अक्षरा अपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतिहता पुरुषोत्तमः यो मामेवम् असम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदम् उक्तं मया नघः एतद् बुद्ध्वा बुद्धिमानस्य कृताकृत्यस्य भारतः. ఇది పురుషోత్త యోగంలో ముఖ్యమైన శ్లోకం చెప్తారు స్వామి ఇక్కడ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, యో మామేవ అసమ్మూఢో, ఎవరైతే జానాతి తెలుసుకుంటారో, ఏం తెలుసుకుంటారు? పురుషోత్తమం, అన్నిటికీ మూలం కృష్ణుడే. నేనే పురుషోత్తముణ్ణి. పురుషుల్లో ఉత్తముడని కాదు, పురుషోత్తమ అంటే ఉద్గతీతమ ఉత్తమ. ఉద్గతి అంటే భౌతిక ప్రపంచం. ఉద్గత తమ. తమ అంటే ఏమిటి? ఈ భౌతిక ప్రపంచం. తమసోమ అంటాం కదా, అంధకారం. ఉద్గత అంటే అంధకారానికి అతీతం, ఈ లోకాలకు అతీతమైన వ్యక్తి అని. ఉద్గత తమ ఉత్తమ. పురుషోత్తమ, ఏ పురుషుడైతే సృష్టికి అతీతంగా ఉంటారో, ఏ పురుషుడైతే కాలానికి అతీతంగా ఉంటారో, ఏ పురుషుడైతే ప్రకృతికి అతీతంగా ఉంటాడో ఆ పురుషుడు పురుషోత్తమ. అంటే ఉత్తములను కాదు.
కృష్ణుడు ఏమంటాడు? జానాతి పురుషోత్తం అంటే ఈ సృష్టికి మూలం కృష్ణుడే, సృష్టికి అంతము కృష్ణుడే, సృష్టిని నడిపించేది కృష్ణ శక్తే, సృష్టికి మొత్తం కృష్ణ శక్తి, కృష్ణుడి ఆధారం. సమష్టి జీవరాశులకి మాత, ధాత, తల్లి, తండ్రి మొత్తం కృష్ణుడే. ఆ భావన, ఆ అవగాహన, ఆ జ్ఞానం వచ్చినవాడు ఏమంటున్నాడు స్వామి? జానాతి పురుషోత్తమ సర్వభావేన భారత. అతనికి సృష్టిలో ఇక తెలియనిదంటూ ఏది లేదు అర్జున. అర్థమవుతుందా? కృష్ణ తత్వం మీకు తెలియనంత వరకు మీరు ఎంత మేధావులైనా మూర్ఖులే. ఫీల్ అవ్వద్దండి. కొన్ని మాటలు కృష్ణుని చెప్తున్నాడు. విమూఢాత్మ, మూఢ ఆయన అంటున్నాడు, నేను అనట్లేదు. కృష్ణుడు అంటున్న మాటలు ఇవి. మూఢాత్మ, మూర్ఖుడా అంటున్నాడు ఒకసారి కృష్ణుడు కూడా. మూర్ఖులే మాయలోకి వెళ్ళిపోతున్నారు అని. అర్థమవుతుందా? సర్వభావేన భారత. ఎంత జ్ఞానం ఉన్న కృష్ణ తత్వం, కృష్ణ జ్ఞానం లేనప్పుడు అజ్ఞానంతో సమానం. అజ్ఞానం అంతా. మీరు ఎంత పండితులైనా కానీ నదిలో మునిగిపోయేటప్పుడు పాండిత్యం కాదు కావాల్సింది. ఏం కావాలి? ఈత. ఈ సంసార బంధాల నుంచి మనం దాటడానికి ఈత సరిపోతుందా? సముద్రాలు ఈదగలుగుతామా మనం? ఈ సముద్రమే ఈదలేనప్పుడు సంసార బంధాలు ఎలా ఈదగలుగుతాం మనం? విరజాన దాటుకు ఎలా వైకుంఠం వెళ్ళగలుగుతాం? ఈ సృష్టిని దాటి ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం. కాబట్టి అటువంటి సంసార బంధాలు వెళ్ళలేము. కాబట్టి భగవంతుడి నామం ఒక పడవలాగా సహాయపడుతుంది. కాబట్టి మన ఎంత జ్ఞానం ఉన్నా ఈ సంసార బంధాలను విడిపించే కృష్ణ జ్ఞానం లేనప్పుడు అది ఆ జ్ఞానం శ్రమ ఏవై కేవలం పనికిరాదు. జ్ఞానం అది శరీర పోషణ కోసమే జ్ఞానం అంతే. ఆత్మ పోషణ కోసం గీతా జ్ఞానం. రోజు స్నానం చేస్తున్నాం మనం. ఆత్మకి స్నానం ఏమిటి? భగవద్గీతా స్నానం. శంకరాచార్యులు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజల కనికా పీత సకృదయేన మురారి సమర్చన యమనేన చర్చ. భగవద్గీత రోజు కొద్ది శ్లోకాలు అర్థం చేసుకుని మన ఆచరణలో పెట్టినా, మురారి సమర్చ, మురారి కృష్ణుణ్ణి కొన్ని నిమిషాలు మనం ఆరాధన చేసినా, యమనేన చర్చ, యమధర్మరాజుని మీరు కలవరు అని అంటున్నాడు ఆయన. చూడండి, యమధర్మరాజుతో యమనేన చర్చ. యమధర్మరాజు యమలోకాల చర్చలు ఉండవు. కాబట్టి మనకి ఎంత ధనం ఉన్నా మీ భవిష్యత్తు కంట్రోల్ చేసుకోగలుగుతారా? మీరు ఎక్కడికి వెళ్తారు? క్వశ్చన్ అడగండి చనిపోయే వాళ్ళని. ఎక్కడికి వెళ్తున్నామని, ఎక్కడికి వస్తున్నామో తెలియదు, ఎలా ఉంటున్నామో తెలియదు. జీవితం గురించి శూన్యం. ఎంత డిగ్రీ ఉండొచ్చు మనకు, పిహెచ్డి డిగ్రీలు ఉండొచ్చు. ఒకసారి నేను స్టూడెంట్స్తో మాట్లాడుతుంటా, కొంతమంది పిహెచ్డి స్కాలర్స్ కూడా ఉన్నారు. కానీ ఆత్మజ్ఞానం చెప్పాను కదా, జ్ఞానం ఉంది కానీ నదిలో మునిగిపోయేటప్పుడు కావాల్సిన ఈత. ఈ సంసార బంధ మానవ జీవితం తెలుసుకుని ఆత్మజ్ఞానం లేనప్పుడు మానవులే కాదంటున్నాడు. ద్విపాద పశువు అంటే మన పొద్దు నుంచి రాత్రి వరకు పక్షులు కూడా వైరాగ్యం అని తెలుసు కదా మీకు. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. ఒక బియ్యం మూట పెడితే పక్షులు ఎంత తింటాయి? అవి 2 గింజలు తిని వెళ్ళిపోతాయి. మనమేం చేస్తాం? మూటలు కిడ్నాప్ చేసేస్తాం. దాచిపెట్టి తరతరాలకు దాచిపెడతాం. ఆస్తులు దాచిపెడతాం, ఆహారం దాచిపెడతాం. ఏమి ఇవన్నీ కూడా జంతువుల్లో ఉన్న వైరాగ్యం మనిషిలో లేదే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకొని. ఏనుగుడు ఏం నేర్పిస్తుంది? ఏనుగుడా ఎవరో వీడియో పంపించారు నిన్న చూస్తుంటే. ఏనుగు గుర్రం పిల్ల పుట్టింది. బిడ్డ పుట్టిన ఒక 6 గంటే గుర్రం ఇటంటుంది, పరిగెత్తు అని. అది పడిపోతుంది, పరిగెత్తుంటుంది. గుర్రం వెనకాల నుంచి తల్లి ఇట్లా అంటుంది. 6 గంట కింద పడుతుంది. దాని వెనకాల పరిగెత్తు ఉంటే మా అమ్మ తరుణ్ భయంతో గుర్రం పరిగెత్తు నేర్చుకునేస్తుంది. అర్థమవుతుందా? జంతువుల్లో కూడా జ్ఞానం ఉంది. వాళ్ళ కాళ్ళపై నిలబడాలి. పిల్లలకు ఆస్తులు ఇవ్వద్దండి, సంస్కారం ఇవ్వండి. వాళ్ళకి దుర్యోధన తయారవుతారు ఆస్తులు ఇచ్చారంటే. వాళ్ళకి ఇవ్వాల్సిన జ్ఞానం, సంస్కారం. మానవ జీవితానికి ఇదే ఆస్తులు అంటే ఇవే. లేదా శరీరానికి అలంకరణ, శవానికి అలంకరణ చేసే ఉపయోగం ఉందా? శవానికి
కంచి పట్టు చీర పెట్టి, చెప్పండి మీరే, కంచి పట్టు చీర, బంగారు చీర కట్టి దానికి ఆభరణాలు వేసి, బా ఏం అలంకరణ! శవానికి అలంకరణ అవసరమా? మనం ప్రతిరోజే చేస్తున్నాం. మనం జీవంశవు, జీవమున్న మనిషి పర్పస్ ఎందుకు బతుకుతున్నా తెలియనప్పుడు శవంతో సమానం. పెద్ద చదువులు ఉండి సరిపోదు. నేను ఎంతోమంది ఐ సీన్ సో మెనీ పీపుల్, సిఇఓస్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్, అంటే హైలీ జీవితంలో సాధించిన వాళ్ళు ఉన్నారు, కానీ జీవితం గురించి తెలియదే. ఉపయోగం ఏమిటి? కాబట్టి మానవతను వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పుడైనా సమయం అయిపోలేదు, మీ చేతుల్లోనే ఉంది. ఉన్న ఆయుష్ను జాగ్రత్తగా వాడుకోండి. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. పదం పదం ఎత్ విపదం, అడుగు అడుగున అపాయమే. కాబట్టి మానవ జీవితం ఎప్పుడూ కూడా సుఖాల కోసం కాదు, తపస్సు కోసం, దానం కోసం, సేవ కోసం, జపం కోసం. మానవ చేయాల్సిన ఇవి మాత్రమే. జంతువులు ఏమైనా చేయగలుగుతా? ఒక జంతువుని చూపించండి, మీరు ఒక పక్షిని చూపించండి. మనిషిలో ఉన్న లోభం జంతువుల్లో కూడా లేదే, జంతువుల్లో కూడా లేదు. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను నేను. కోతి పిల్లకి పాలిస్తుంది. కోతి పిల్లకి పాలిస్తుంది. ఆ పాలిచ్చిన తర్వాత కోతి పిల్ల కోతి పిల్లకి పాలిస్తుంది. అది కోతి పాలు తాగిన తర్వాత అది పట్టుకోవడం పిల్ల బాధ్యత. తల్లి వచ్చి పట్టుకొని నాతో పాటు ఉండవు, జాగ్రత్త తీసుకెళ్తే అలా అన్నట్లే అది పోతూ ఉంది. ఈ పిల్ల ఎగిరి పట్టుకొని ఇలా పట్టుకుంది. అర్థమవుతుందా? కోతి పిల్ల ఎలా పట్టుకుంటుంది? తల్లిని కింద నుంచి పట్టుకుంటుంది. ఎలాగా పట్టుకోవడం నీ బాధ్యత. అది కోతి పరిగెత్తుంది, ఇక్కడ నుంచి జంప్, అక్కడ జంప్ చేస్తుంది. అది అసలు టెన్షన్ అది పట్టుకోవట్లే పిల్లని. పిల్ల పట్టుకోవాలి తల్లిని. మనం పట్టుకోవాలి భగవంతుణ్ణి, ఆయన మనం పట్టుకోవడం కాదు. ఆ భావన మనలో రావాలి, ఆ తపన మనలో రావాలి. ధర్మాన్ని పట్టుకోండి, ధర్మో రక్షిత రక్షిత. కాబట్టి మానవ జీవితాన్ని సుఖాల కోసం, అల్ప సుఖాల కోసం వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటికైనా నేర్చుకోండి. హరే కృష్ణ మహామంత్రం ఎంత సులభ మంత్రం చెప్పండి. మనలో ఉన్న మలినాలన్నీ తీసే మంత్రం ఇది, మనలో ఉన్న కల్మషాలు తీసే మంత్రం ఇది. భగవద్ జ్ఞానమంతా సారం దీంట్లోనే ఉంది కదా. సర్వభావేన భారత, మీరు అన్ని వేదాలు భగవద్గీతలు చదివిన సారం ఏమిటి? జానాతి పురుషోత్తమం. కృష్ణ భగవానుడి ఆది అంతం మధ్యం అంతా కృష్ణార్పణం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే, ఆ జ్ఞానం వచ్చిన వాడు చదువు లేకపోయినా, డిగ్రీ లేకపోయినా, పెద్ద పెద్ద ధనం లేకపోయినా, సర్వభావేన భారత అంటే ప్రపంచాన్ని చదివేసిన వాడు కృష్ణుడు అంటున్నాడు. ప్రపంచం తిరగాల్సిన అవసరం లేదు. మీరు కృష్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు. చెప్పాను కదా, 100 రూపాయలు ఉంటే దాంట్లోనే 10 రూపాయలు, 5 రూపాయలు అన్ని దాంట్లో ఉన్నాయి కదా. అంటే 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 రూపాయల కోసం సపరేట్ కష్టపడతాడా? వాడు 1 కోటి రూపాయలు అన్నీ ఉన్నట్టే కదా వాడికి. భగవంతుడు కృష్ణుడు దొరికిన తర్వాత ఇంకా అన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా. సర్వాంతర్యామి ఆయనే. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వేరే జ్ఞానం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. మీరు అది స్వామి అంటున్నాడు, సర్వభావేన. ఇంక వాడు తెలియదంటే ఏమైనా సృష్టిలో, నన్ను తెలుసుకున్న వాడికి తెలియదు ఏమైనా సృష్టిలో. మీరు ప్రపంచమంతా తెలిసేసి బాగా బుక్కులు రాసి డిగ్రీలు తెచ్చుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని, కానీ భగవంతుడు తెలియకపోతే ఏమైనా ఇంక చదువులు. కాబట్టి శరీర పోషణకే జ్ఞానం కాదు, దాని పైన ఆలోచించాలి. కాబట్టి మనిషి మాత్రమే ఆలోచన చేసే జ్ఞానం ఇది. మనిషి మాత్రమే భగవతత్వాన్ని ప్రశ్నించే అవకాశం మనిషికి మాత్రమే ఉంది. ఆ ప్రశ్నించే హక్కు మనం సరిగా వాడుకోలేదు. మనం ప్రశ్నిస్తున్నాం. టిఫిన్ ఏం తినాలి, లంచ్ డిన్నర్ ఏం తినాలి, ఇంతవరకు ప్రశ్నలు ఆగిపోతున్నాయి. కిచెన్లో ఆగిపోయినాయి ప్రశ్నలన్నీ. లేదంటే బ్యాంకుల దగ్గర ఆగిపోయినాయి, ఇంకా ఎంత బ్యాంక్ బలి ఎంత పెంచాలని ఇక్కడ ఆగిపోయాం. లేదా డాక్టర్లు ప్రశ్నిస్తున్నాం, ఆరోగ్యాన్ని బాగా చేయండి, బాగా బతకాలేను. ఆరోగ్యం ఎందుకు? ఆయుష్ ఎందుకు? దీర్ఘాయుష్ ఎందుకు? ఎన్ని చెట్లు బతుకుతున్నాయి బయట, 5,000 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి. ఉపయోగం ఏమిటి? స్వల్పం ఉపయోగ ధర్మశ్య, కొద్దిపాటి భక్తిగా కొన్ని క్షణాలు చాలు అర్జున అంటాడు కృష్ణ గీతల్లో. కొన్ని క్షణాలు బతికినా చాలు అర్థవంతంగా. 5,000 సంవత్సరాలు బతికి ఏం చేయాలి? కాబట్టి ఆయుష్ ముఖ్యం కాదు, జీవితం ఎలా మనం సంస్కారం ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా ముఖ్యం కాదు, ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం.
జీవితంలో సాధించేది కాదు. వాసుదేవ పరావేద, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాగతి. మన గోల్ తెలుసుకున్నప్పుడే అప్పుడే లైఫ్ అప్పుడు మొదలైనట్టు. మీ గోల్ మీకు తెలియదు అనుకోండి, లైఫ్లో మీరు ఏం సాధించినట్టే. మీరు ఊరికే మీ ఫ్యామిలీలో మీరు పొగడచ్చు, బా వీళ్ళు పెద్ద ఫ్యామిలీ, కానీ ఏ జ్ఞానం లేనప్పుడు ఏ ఫ్యామిలీ, ఇంకా ఏ విలువేంటి దానికి? శూన్యం శూన్యం శూన్యం, 0 0 0. కాబట్టి లైఫ్ 0 అయిపోతుందండి. హీరోలు అవ్వండి. ఎలా హీరోలు అవుతారు? అర్జునులాగా హీరోలు అవ్వాలి. ఎలా? భగవద్గీత పఠనం చేయండి, ఆచరణ పెట్టండి, హరే కృష్ణ మంత్రం చేయండి, మీ జీవితం మారిపోతుంది. హరే కృష్ణ. పురుషోత్తమ మాసంకి జై.